హే ఎవ్రీవాన్, వెల్కమ్ టు మై ఛానల్ విఎం నిక్కీ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇదైతే ఒక మంచి సంకల్పం, మంచి కార్యక్రమం అనమాట. ఎక్కడ జరిగింది అని అంటే ధర్మపురి, జగిత్యాలకి దగ్గర అనమాట. ధర్మపురి పుణ్యక్షేత్రం మీకు అందరికీ తెలిసిందే కదా. లక్ష్మీ నరసింహస్వామి వారు ఉంటారు అక్కడే. యోగ నరసింహస్వామి, ఉగ్ర నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి అండ్ ఇంకా శ్రీరాముడు ప్రతిష్ఠాపించిన శ్రీ రామలింగేశ్వర ఆలయం కూడా ఉందన్నమాట. చాలా అంటే చాలా టెంపుల్స్ ఉన్నాయి అండ్ ఇక్కడే గోదావరి నది తీరం కూడా ఉంటుందన్నమాట. సో ఇక్కడ మేమేం చేస్తున్నాము అని అంటే మా మామయ్య సంకల్పం అనమాట. ఇదైతే ప్రతి ఇయర్ ఇక్కడ జాతర జరుగుతుంది అనమాట, ఎవ్రీ ఇయర్ మార్చ్లో. సో 10 days అది. సో రథోత్సవం రోజు అయితే మస్తు మంది క్రౌడ్ వస్తారు. సో ఆ క్రౌడ్ కోసం అయితే మా మామయ్య ప్రతి ఇయర్ ఇట్లా పులిహోర పంచి పెడతారనమాట. ఎంత క్వాంటిటీ అని అంటే 50 kgs. సో 50 kgsకి సరిపడా ఐటమ్స్ అన్ని రెడీ అయిపోయినాయి. ఎట్లా వచ్చినాయో ముందే చూసేసిండు కదా. సో నేను ఎట్లా చేసిండ్రు, ఎట్లా ప్రాసెస్ అనేది చెప్తా. సో ఇక్కడ మా మామయ్య అయితే ఫస్ట్ కొబ్బరికాయ కొట్టేసి మంచిగా స్టార్ట్ చేస్తున్నారు. సో మాస్టర్ అయితే మంచిగా పొయ్యి వెలిగించేసిండు అనమాట. సో ముందు మనకు అన్నిటికంటే ముందు పులిహోరకి పులిసే కావాలి కదా. సో దీనికోసం అయితే ఆ రసంని అంటే ఆ గుజ్జుని అయితే తీస్తున్నారనమాట. సో 2 times అట్లా తీసిన్నారు. ఇది ఫ్రెష్ చింతపండు. మనకి రీసెంట్ టైమ్స్లో చింతపండు వస్తుంది కదా, కొత్త చింతపండు తీసుకున్నారు 80 kgs. సో అదనమాట. సో ఇట్లయితే చింతపండు గుజ్జు తీసినారు కదా. ఈ క్వాంటిటీకి సరిపడా ఉప్పు, ఇంకా ఎండుమిర్చి, పచ్చిమిర్చి అండ్ పసుపు అవన్నీ కూడా వేసేసింది అనమాట. సో ఇవి వేసిన తర్వాత ఏంటంటే వాళ్ళు కొంచెం బ్రేక్ తీసుకున్నారు. ఎందుకంటే ఈ పులుసు ఫస్ట్ మనకి మెయిన్ అన్నం తొందరగా అవుతుంది, కానీ అంటే పులుసు కావడానికి కొంచెం టైం పడుతుంది కదా. సో దానికోసం అయితే వాళ్ళు ఫటాఫట్ ఏవైతే ఐటమ్స్ వేయాలో అవైతే వేసేసి మంచిగా 1 hour బ్రేక్ అయితే తీసుకున్నారు. అంటే డిన్నర్ టైంకి వెళ్ళారు. ఎందుకంటే వాళ్ళు ఈవినింగ్ 7 o'clock స్టార్ట్ చేసిండ్రు అనమాట. 50 kgs అంటే 10 రైస్ బౌల్స్ వచ్చినాయి, అంటే 10 పులిహోర బౌల్స్ వచ్చినాయి అన్నట్టు. సో వాళ్ళు బ్రేక్ వెళ్ళిన కదా, కొంచెం అడగంటకు ఉండడానికి మా హస్బెండ్ అయితే మధ్యలో కొంచెం కలుపుకుంటున్నారు అనమాట. సో ఇది కొంచెం మసులుతుండగానే వీళ్ళు ఏం చేసిండ్రంటే బెల్లం వేసిండ్రు. అండ్ ఇంకా బెల్లంతో పాటు కొంచెం ఆయిల్ కూడా పడుతుందని ఆయిల్ కూడా వేసేసిండ్రు అన్నట్టు. సో ఇక్కడైతే ఈ ప్రాసెస్లో ఇది మంచిగా మసలడానికి రెడీగా ఉందన్నట్టు. ఇది మసలే టైంలోనైతే మంచి వాళ్ళ పక్కననే ఏమంటారు నెక్స్ట్ బియ్యం అట్లా ప్రిపేర్ చేసుకుంటారు అనమాట. సో వీళ్ళతో పాటు మాస్టర్తో వచ్చిన ఏమంటారు లైక్ హెల్పర్స్తో పాటు అండ్ ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అంటే మా హస్బెండ్, ఇంకా మా మామయ్య అండ్ ఏమంటారు మా కజిన్స్ కూడా చాలా హెల్ప్ చేశారు. తరుణ్, రిషి, మహేష్ వీళ్ళందరూ బాగా హెల్ప్ చేశారు. నెక్స్ట్ డే సాయి కూడా వచ్చి పంచేటప్పుడు హెల్ప్ చేశారు అనమాట. సో అందరూ కష్టపడ్డారు. రిషి అయితే అసలు నైట్ అయితే పడుకోలేదు. సో ఫుల్ హెల్ప్ చేశారు. చూసారా ఇక్కడ రైస్ అయిన తర్వాత దాన్ని వార్చడానికి ఎట్లా కట్టెలతో తీస్తున్నారో మీకు ఎప్పుడైనా అనిపించిందా? అంటే మనం చిన్న చిన్న పనులు అంటే ఆఫీస్కి వెళ్ళొచ్చి బస్లో వర్క్ చేయడానికి వెళ్ళి వచ్చి లైక్ ఫీల్ అయిపోతాం, స్ట్రెస్ అయిపోతాము, చదవట్లేదు అని. అండ్ వీళ్ళు చూడండి అసలు ఎంత కష్టపడుతున్నారో నాకు అనిపించింది. అంటే నేను చేసేది అసలు ఏం కష్టమే కాదేమో అనిపించింది అనమాట. బట్ ఎవరి కష్టం వాళ్ళదే అనుకోండి. ఇక్కడ చూడండి దాన్ని తాళ్ళతో కట్టిన తర్వాత ఇక్కడ బొంతలతో అయితే మంచి అన్నం వారుస్తున్నారు. అన్నం వార్చి కాసేపు ఉంచుతారు. ఒక 10 minutes అట్లా ఉంచిన తర్వాత ఇట్లా అన్నం అయితే ప్రిపేర్ అయిపోతుంది. మనం మళ్ళీ ఇంట్లో చేసుకున్నట్టు ఏం మెత్తగా ఉండకూడదు కదా, ఎందుకంటే తినేట్టు రావాలి. సో ఇక్కడైతే మంచిగా అన్నంని ఇప్పుడు ఈ 2 bowls ఉన్నాయి కదా, 2 bowlsకి సెపరేట్గా తీసుకుంటారు అన్నట్టు. అండ్ వీళ్ళు ఒక క్వాంటిటీ ఫిక్స్ చేసుకుంటారు, ఒక ఆ జగ్లతోటి ఎన్ని పోయాలి పులిహోర పులుసు అని. సో ఇక్కడైతే పోసేసుకున్నారు కదా, పోసుకొని మంచిగా దీంతో అయితే కలిపేస్తారు అన్నట్టు. ముందే పోపు వేసుకుంటారు, అంటే పోపు నూనెతోటి పోపు వేసేసుకుంటారు కదా, ఏమంటారు కరివేపాకు అవన్నీ వేసేసి. సో వాటితో అయితే పోపు వేసుకున్నారనమాట. ఇక్కడ ఇట్లా అవి రెండిట్లోకి సమానంగా వేసిన తర్వాత ఏంటంటే ఫుల్గా కలపాలి. నిజంగా ఈ కలపడం అనే ప్రాసెస్ ఉంది చూసినారా, దీనికి కూడా వామ్మో దేవుడా అనిపించింది నాకైతే. వాళ్ళు కలుపుతుంటే నేను జస్ట్ 11 వరకు వెళ్ళిపోయి పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ నాకు 4 గట్ల మెలకు వచ్చేసి మళ్ళీ మార్నింగ్ 5 గట్ల వచ్చి చూసేసిన అనమాట. అండ్ ఎందుకంటే నాకు ఈ ప్రాసెస్ భలే కొత్తగా, అంటే చూడాలి అనిపించింది. సో అందుకనే నేను మిస్ చేసుకోవద్దని మార్నింగ్ లేచినాక కూడా వచ్చిన. అసలు అక్కడ ఏం పని ఉండదు నాకు, కానీ నేను చూడాలి, మీకు అందరికీ చూపించాలి, వీడియో తీయాలని అయితే వచ్చి చూసిన అనమాట. సో చూడండి ఇక్కడ వాళ్ళు మంచిగా
కరివేపాకు, పచ్చిమిర్చి అండ్ పల్లీలు వేసిన దాన్ని కూడా మంచిగా మిక్స్ చేస్తున్నారనమాట. నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ అంటే హ్యాట్స్ ఆఫ్ అండి. అసలు నైట్ అంతా నిద్ర లేకుండా వాళ్ళు వర్క్ చేస్తున్నారు. ఎవ్రీ వర్క్ నిజంగా వాల్యూ అండ్ వర్తీ కదా. అది ఎంత అయినా కానీ, ఎంత మనీ వచ్చినా కానీ నిజంగా కష్టమే కదా అనిపించింది నాకైతే. అండ్ ఇదొక్కటైతే ఇంకా మా మామయ్య అసలు నిజంగా ఇంత శ్రమ లేకుండా ఎవ్రీ ఇయర్ అంటే అరే తనకు ఎట్లా ఉన్నా కూడా చేయడము అండ్ ఇట్లాంటిది మొదలు పెట్టినాం కదా చేయాలి అని చేయడం. సో అది కూడా చాలా గ్రేట్ అనిపించింది. సో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసిందనమాట. మాస్టర్కి హెల్ప్ చేయడం కానీ, రైస్ చూడడం కానీ. ఇక్కడ మేము ఏం చేసినామంటే కొంచెం పులిహోర తీసుకున్నాము. అంటే ఈసారి కూడా ఎట్లా టేస్ట్ ఉందో చూడాలి కదా. అంతేనా మళ్ళీ మాస్టర్స్ చేసింది కొంచెం డిఫరెంట్ ఉంటుంది కదా మనం ఇంట్లో చేసుకున్న దానికంటే. అండ్ ఇంక ఇది ఎక్కువ క్వాంటిటీ కదా, ఇక్కడైతే మా రిషి తీస్తున్నాడు అనమాట. అండ్ తర్వాత ఏంటంటే ఇంకా లాస్ట్కి వచ్చేసినాయి మొత్తము. వీళ్ళు ఇట్లా తీసిన తర్వాత ఏం చేస్తారంటే పెద్ద పెద్ద గమాలలాగా తీసుకొని ఆ గమాల నుంచి అయితే బౌల్స్కి షిఫ్ట్ చేస్తారన్నట్టు. చూడండి ఇక్కడ రైస్ ఆ మాస్టర్ అయితే ఎట్లా తిప్పుతున్నాడు కదా. అండ్ ఇక్కడైతే చెప్పిన కదా గమాలల నుంచి పంపిస్తారని, అట్లా గమాలల నుంచి అయితే తీసి ఇంకొక బౌల్స్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తున్నాడు. నేను ఆల్రెడీ చెప్పేసిన కదా ఇదే లాస్ట్ బౌల్ అని. అయితే ఈ లాస్ట్ బౌల్లో అయితే కొంచెం ఇంకా కరివేపాకు ఎక్కువ వేశారనమాట. కొంచెం బాగుంటుంది కదా అట్లా అనేసి. అండ్ అక్కడికి అంటే సరిపోయినాయి. ఈ పోపేషన్ ఉంది కదా అది కూడా మంచిగానే సరిపోయింది. పులిహోర పులుసు కూడా మంచిగానే సరిపోయింది. ఇంకొంచెం మిగిలిందనమాట. సో ఇది మంచిగా చేసినారు కదా. చేసిన తర్వాత ఏంటిది అని అంటే దీన్నైతే షిఫ్ట్ చేసినారని చెప్పిన కదా. ఒక్కొక్క దాంట్లోకి ఇట్లా 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 కలుపుతున్నారు. అండ్ ఇంకా గమాలలోకి కూడా షిఫ్ట్ చేసిందని చెప్పిన కదా. అండ్ 10 అయినాయి. అండ్ అప్పుడు పంచేటప్పుడు కూడా నేను వాళ్ళకి చెప్తుండే ప్లీజ్ దయచేసి వేస్ట్ చేయకండి, ఎందుకంటే రాత్రంతా వాళ్ళు కష్టపడి చేసినారు అని. సో అట్లా అనమాట. ఎందుకంటే తినాలి అనిపిస్తుంది కదా పులిహోర ఎవరికైనా. సో వాళ్ళకు 2 to 3 times వచ్చినప్పుడు నాకు అనిపించేది నిజంగా వీళ్ళు తింటారా లేకపోతే ఏం చేస్తారని భయమేది. సో ఆ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియోలో పెడతాను. అండ్ ప్లీజ్ వీళ్ళ కష్టానికి మాత్రం ఒక లైక్ ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సిందే. అండ్ చూడండి అంటే మీకు ఈ కార్యక్రమం ఎట్లా అనిపించింది అండ్ మీ దగ్గర కూడా ఇట్లా ఎవరైనా చేస్తున్నారా అని చూడండి. అండ్ నేను చూశాను అంటే కదిరిలో లైక్ కాటమరాయుడిది కదిరి నరసింహుడిది ఉంది కదా, ది రథోత్సవం అప్పుడు కూడా అసలు అక్కడ ఏం ఫుడ్ ఉండదట. ఓన్లీ లోకల్ వాళ్ళే ఇట్లా ఏమంటారు పంచి పెడతారంట. పులిహోర కానీ ఏదైనా ఫుడ్ అట్లా ప్రిపేర్ చేసి పెడతారట. నిజంగా అట్లాంటిది మంచి థాట్ కదా. ఎందుకంటే రథోత్సవం చూడాలని ఎంతోమంది చాలా దూరం నుంచి వస్తూ ఉంటారు. బట్ అప్పుడప్పుడు ఎంత తినొచ్చినా కూడా వాళ్ళకి ఆకలి అయితే ఉంటుంది కదా. సో ఇట్లయితే కొంచెం తిన్నా కానీ మంచి అనిపిస్తుంది, అంటే ఓపిక వస్తుంది. ఇంకా రథోత్సవం జాతర అంటే ఎంత ఉంటుందో మీకు తెలిసింది కదా. మా క్రౌడ్ ఎంత ఉందంటే ఇంకా అసలు ఇంకా చెప్పనవసరం లేదు. ఫుల్ అంటే ఫుల్ క్రౌడ్ ఉన్నాయి. నేను అది కూడా అన్నీ అటాచ్ చేస్తాను చూడండి. అండ్ ఇక నెక్స్ట్ కమ్ టు ద క్రూ, అంటే మాస్టర్ అండ్ ద క్రూ. వీళ్ళే బాగా హెల్ప్ చేశారు. అండ్ వీళ్ళతో పాటు ఇంకొక హెల్పర్ వచ్చిందనమాట గిన్నెలు వేసినన్ని కడగడానికి. బట్ ఆవిడైతే వీడియోలకు రాలేదు. సో వీళ్ళని అడిగాను అనమాట కొంచెం మీరు అందరిది వీడియో ఇస్తారా అని, మా వాళ్ళకి చూపిస్తా అని. సో వీళ్ళే అనమాట చాలా అంటే నిజంగా చాలా కష్టపడ్డారు నైట్ అంతా. అండ్ మా కజిన్స్ కూడా పాపం నైట్ మేల్కొని అన్ని పనులు చూసుకున్నారనమాట. బాగా కష్టపడ్డారు. సో మీరైతే ప్లీజ్ ఒక్క లైక్ ఇవ్వండి వీళ్ళ కష్టానికి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. మీకు ఎట్లా అనిపించిందో వీడియో కింద కూడా కామెంట్ చేయండి. అండ్ వీళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.